ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఒకప్పుడు సందేహం వస్తే టీచర్ను అడిగేవాళ్ళం, పుస్తకాలలో వెతికేవాళ్ళం, లైబ్రరీలకు వెళ్లే వాళ్ళం. కానీ ఇప్పుడు కేవలం ఒక ప్రశ్న టైప్ చేస్తే కొన్ని సెకండ్లలో సమాధానం మన ముందుకు వస్తుంది. ఈ మార్పుకు కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అందులో ముఖ్యంగా చాట్ జీపీటీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న, చాట్ జీపీటీను చదువులో ఎలా ఉపయోగించాలి? ఇది నిజంగా ఉపయోగకరమా లేదా విద్యార్థులు దీనిపై పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరమా? ఈ రోజు ఈ అంశంపై ప్రత్యేక విశ్లేషణ. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా పనిచేసేటువంటి ఒక డిజిటల్ సహాయకుడు. మీరు ప్రశ్న అడిగితే అది మీకు సమాధానం ఇస్తుంది, విషయాలను వివరిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తుంది, భాషలు నేర్పిస్తుంది, గణిత సమస్యలను పరిష్కరిస్తుంది. అంతేకాకుండా చదువులో మీకు ఒక వ్యక్తిగత ట్యూటర్ లాగా సహాయం చేయగలదు. చాట్ జీపీటీ వల్ల విద్యార్థులకు కలిగేటువంటి ప్రయోజనాలు. ముందుగా మంచి విషయాలను తెలుసుకుందాం. చాలా మంది విద్యార్థులు చాట్ జీపీటీను సరిగ్గా ఉపయోగించి తమ చదువును మెరుగుపరుచుకుంటున్నారు. కానీ ఎలా? కష్టమైన పాఠాలను సులభంగా అర్థం చేసుకోవడం. కొన్ని పాఠాలు విద్యార్థులకు క్లిష్టంగా అనిపిస్తాయి. ఉదాహరణకు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ ఇటువంటి సబ్జెక్టులలో ఇలాంటి విషయాలలో సందేహాలు వస్తాయి. అప్పుడు చాట్ జీపీటీను ఇలా అడగవచ్చును. ఫోటోస్, ఉదాహరణకు ఫోటో సింథసిస్ ను 6వ తరగతి విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పు, లేదా త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కోవాలో సులభంగా వివరించు. అప్పుడు చాట్ జీపీటీ సులభమైన భాషలో వివరిస్తుంది. ఉపయోగం 2, హోంవర్క్ లో సహాయం. హోంవర్క్ చేస్తున్నప్పుడు మీకు సందేహాలు రావడం సహజం. అప్పుడు చాట్ జీపీటీను ఉపయోగించి మార్గదర్శనం పొందవచ్చును. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సమాధానాన్ని కాపీ చేయకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి. దాని నుంచి నేర్చుకొని మీరు హోంవర్క్ ను పూర్తి చేయాలి. ఉపయోగం 3, గణిత సమస్యలను పరిష్కారం. గణితంలో చాలా మంది విద్యార్థులకు భయం ఉంటుంది. కానీ చాట్ జీపీటీ ఒక సమస్యను దశల వారీగా వివరించగలదు. ఉదాహరణకు 15% ఆఫ్ 200 ఎలా కనుక్కోవాలి, ఈ సమీకరణను స్టెప్ బై స్టెప్ పరిష్కరించు అని మీరు చాట్ జీపీటీని అడగవచ్చును. ఇలా గణితం నేర్చుకోవడం సులభం అవుతుంది. ఉపయోగం 4, ఇంగ్లీషు నేర్చుకోవడం. ఇంగ్లీషు మాట్లాడడంలో చాలా మంది విద్యార్థులకు సంకోచం ఉంటుంది. చాట్ జీపీటీను ఇలా ఉపయోగించవచ్చును. గ్రామర్ ను నేర్చుకోవడం, వొకాబులరీ పెంచుకోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం, రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉపయోగం 5, పరీక్షల కోసం సిద్ధం కావడం. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాట్ జీపీటీ ఒక మంచి సహాయకుడు. ఇలా అడగవచ్చును, ఈ పాఠం నుండి ముఖ్యమైన ప్రశ్నలు చెప్పు, లేదా 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు, లేదా క్విజ్ నిర్వహించు. ఇలా పరీక్ష సిద్ధత మరింత మెరుగుపడుతుంది. ఉపయోగం 6, నోట్స్ తయారు చేయడం. పెద్ద పెద్ద పాఠాలను చిన్న నోట్స్ గా మార్చుకోవచ్చును. ఉదాహరణకు ఈ పాఠాన్ని 10 ముఖ్యమైన పాయింట్లలో చెప్పు అని మీరు అడగవచ్చును. దీంతో రివిజన్ సులభం అవుతుంది. ఉపయోగం 7, ప్రాజెక్ట్ వర్క్. స్కూల్ మరియు కాలేజీలలో ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ప్రాజెక్ట్ ఐడియాలు, నివేదికలు, ప్రెజెంటేషన్ పాయింట్స్, పరిశోధన సమాచారం అందించగలదు. ఉపయోగం 8, కెరీర్ గైడెన్స్. విద్యార్థులు తరచూ అడిగే ప్రశ్నలు. 10వ తరగతి తర్వాత ఏమి చదవాలి, ఇంటర్ తర్వాత ఏ కోర్సు మంచిది, పాలిటెక్నిక్ లేదా ఐటీఐ, ఇలాంటి
ప్రశ్నలకు కూడా చాట్ జీపీటీ మార్గదర్శనం చేయగలదు. చాట్ జీపీటీను ఉపయోగించే సరైన విధానం ఇక్కడే అసలు విషయం ఉంది. చాట్ జీపీటీ ఒక సాధనం మాత్రమే, టీచర్ కు ప్రత్యామ్నాయం కాదు, పుస్తకాలకు ప్రత్యామ్నాయం కాదు, స్వయంగా ఆలోచించే శక్తి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల దీన్ని సహాయకుడిగా ఉపయోగించాలి. విద్యార్థులు చేసేటువంటి సాధారణ తప్పులు. కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ అసైన్మెంట్లు కాపీ చేస్తారు, హోంవర్క్ ని కాపీ చేస్తారు, సమాధానాలను అర్థం చేసుకోకుండా రాస్తారు, పూర్తిగా చాట్ జీపీటీ పై ఆధారపడతారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నిజమైన అభ్యాసం జరగదు. చాట్ జీపీటీ యొక్క పరిమితులు. ప్రతి సమాధానం 100% సరైంది అని అనుకోవద్దు. కొన్నిసార్లు తప్పులు ఉండవచ్చును. అందుకే పాఠ్య పుస్తకాలను పరిశీలించాలి, టీచర్లను సంప్రదించాలి, ఇతర విశ్వసనీయ వనరులను చూడాలి. తల్లిదండ్రులకు సూచనలు. పిల్లలు చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ పర్యవేక్షణ అవసరం. పిల్లలకు నేర్పించాల్సింది చాట్ జీపీటీ నుండి సమాధానం తెచ్చుకోవడం కాదు, చాట్ జీపీటీ నుండి జ్ఞానం పొందడం, అర్థం చేసుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, క్రియేటివిటీ థింకింగ్ ని డెవలప్ చేసుకోవడం. భవిష్యత్తులో చాట్ జీపీటీ పాత్ర. ఏఐ భవిష్యత్తులో విద్యారంగాన్ని మరింతగా మార్చబోతుంది. వ్యక్తిగత అభ్యాసం, స్మార్ట్ ట్యూటరింగ్, ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్, వ్యక్తిగత అధ్యయన ప్రణాళికలు, ఇటువంటి అనేక అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రియమైన విద్యార్థులారా, చాట్ జీపీటీ ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని సరిగా ఉపయోగిస్తే మీ చదువు సులభం అవుతుంది, మీ అవగాహన పెరుగుతుంది, మీ అభ్యాసం వేగవంతం అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, చాట్ జీపీటీ మీకు మార్గం చూపుతుంది. నడవాల్సింది మాత్రం మీరే, చదవాల్సింది మీరే, ఆలోచించాల్సింది మీరే, కష్టపడాల్సింది మీరే. అప్పుడు మాత్రమే నిజమైన విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇటువంటి మంచి కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.